ఈ రోజు ప్రజాభవన్కి హెచ్ఎండిఏలో పనిచేసే వర్కర్స్ గిడి ఇక్కడ వచ్చారు. వీళ్ళ సమస్య ఏంటి, ఎందుకు ఇక్కడ వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎందుకు వచ్చారని ఇప్పుడు ప్రజాపాలనకి? హెచ్ఎండిఏ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి గతంలో 2022లో జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు 15,600 జీతం ఇచ్చేవాళ్ళు. అది పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయ్యి వీళ్ళందరికీ కూడా 13,600 జీతం చేతికి వచ్చేది. సడన్గా 2023కి వచ్చేసరికి ఫిబ్రవరి నెలలో టెండర్ మారింది. కొత్త టెండర్ కొత్త కాంట్రాక్టర్కి ఇస్తున్నామనే పేరుతోని ఈ కాంట్రాక్ట్ వర్కర్లందరికీ కూడా ఈ ఏదైతే జీవో నెంబర్ 60 ఉందో ఆ జీవో నెంబర్ 60ని తీసేసి వేరే జీవో నెంబర్ 11ని యాడ్ చేసి సడన్గా 4,211 రూపాయల జీతం తగ్గించేశారు. అందుకని ఈ 2023 ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. హెచ్ఎండిఏ కమిషనర్ను కలిసాము. అట్లాగే ఎంఏయుడికి సంబంధించిన అధికారులకు లెటర్లు ఇచ్చాము, ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్లు ఇచ్చాము. ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాని నేపథ్యంలో ఈరోజు ప్రజాభవన్లో సీఎం క్యాంప్ ఆఫీస్లో లెటర్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఇక్కడైనా పరిష్కారం కాకపోతే మేము సమ్మెలోకి వెళ్తామనే దాంతో ఇప్పటికే మేము సమ్మె నోటీస్ కూడా హెచ్ఎండిఏ అధికారులకి ఇవ్వడం జరిగింది. అందుకని మేము ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరపున మా విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. గతంలో ఏదైతే జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇచ్చారో అదే జీవో ఆ ప్రకారం మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పి, లేని పక్షంలో మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే మేమేం గొంతమ్మ కోరగట్లేదు. హెచ్ఎండిఏలో ఉన్న మా తరహా పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు 4వ తరగతి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవో నెంబర్ 60 ప్రకారమే జీతాలు ఇస్తున్నారు. మరి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఏం పాపం చేశారని చెప్పి మీరు 20 నెలలుగా వీళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. లేని పక్షంలో మాత్రం మేము 14 రోజుల తర్వాత సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. ఇక్కడ రాష్ట్ర సర్కార్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కూడా ఏ సమస్యలు ఉన్నా చిన్న చిన్న సమస్యలే కదా ఇవి, కార్మికులకు సంబంధించి డైరెక్ట్ మాకే నేరుగా కలిసి ఇక్కడ పరిష్కారం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి గతంలో చెప్పారు కదా. అంటే ఇప్పుడు మరి అక్కడ పోతే మిమ్మల్ని పట్టించుకుంటలేరా? 20 నెలలుగా ఇదే కార్మికులు మహిళలు సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నాము. అట్లాగే హెచ్ఎండిఏ హెడ్ ఆఫీస్లో లెటర్లు ఇచ్చాము. 10 నెలల్లో మీరు ఎవరెవరికి కలిసారు? 10 నెలల్లో మీకు అంతా ఇప్పుడు కార్మికులకు కావచ్చు ఎవరికైనా కానీ ప్రభుత్వం ప్రజాపాలనలో ఉంటుంది. ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. మంత్రి ఉంటాడు లేదా అధికారి ఉంటాడు, సంబంధించిన శాఖ అధికారి అని చెప్పేసి 10 నెలల పాలనలో రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఈ 10 నెలల నుంచి మీరు ఎవరెవరు కలిశారు ఏంటి, మరి మీ సమస్యను ఒకరన్నా పట్టించుకున్నారా లేదా? ఈ 10 నెలల కాలంలో కూడా మేము హెచ్ఎండిఏ కమిషనర్ గతంలో అమ్రపాలి మేడం వస్తే మేడంని కలిసాము. మేడం చాలా సానుకూలంగా స్పందించింది. మేడం సానుకూలంగా స్పందించి మేమిచ్చిన ఏదైతే దరఖాస్తు ఉందో దాని మీద వెంటనే వివరణ కోరింది. ఎందుకని తగ్గించారని చెప్పి వివరణ కోరితే ఆ ఫైల్ని మాయం చేశారు హెచ్ఎండిఏ హెడ్ ఆఫీస్లో. ఆ తర్వాత కొత్త కమిషనర్ గారు వచ్చారు, ఆయనను కూడా కలిసాము. ఆయన స్పష్టంగా చెప్తుంది ఏంటంటే గతంలో ఏదో టెండర్ మార్చారు, పొరపాటు జరిగిందా ఏం జరిగిందో తెలియదు, మేము కూడా వివరణ కోరుతాం. కానీ ఈ కొత్త టెండర్ ఇంకా 4 నెలలే ఉంది కదా, 4 నెలల తర్వాత మళ్ళీ ఈ జీతాలు ఇద్దాం, మీరు అడుగుతున్న వేతనాలు ఇద్దాం, 4 నెలల దాకా ఓపిక పట్టండి అనే పద్ధతిలో అంటున్నారు. ఇప్పటికే 20 నెలలు వీళ్ళు లాస్ అయ్యారు. జీతం 4,000 జీతం ఒక్కొక్క నెలలో 20 నెలలుగా లాస్ అయ్యారు. కార్మికులు ఎంతమంది ఉన్నారు? 176 మంది కార్మికులు ఉన్నారు. ఇంతమంది కార్మికులు ఇప్పటికే 20 నెలలుగా లాస్ అయ్యారు. ఇప్పటికైనా వీళ్ళకు మీరు బ్యాక్ వేజెస్ ఇవ్వండి, అట్లాగే ఇప్పటి నుండి దీన్ని అమలు చేయండి అని చెప్పి మేము అడిగాము. ఆయన ఆలోచిస్తామనే పద్ధతిలో చెప్పారు. కానీ ఎక్కడ కూడా పని ఆ అవకాశం మాకు కనిపించని పక్షంలోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా పని కాకపోతే మాత్రం మేము డైరెక్ట్గా సమ్మెలోకి వెళ్తాం. సార్ మాకు 15,600 ఉండే, అందులోకేని కాంట్రాక్ట్ వచ్చి నుంచి ఇప్పుడు 10,000, ఫస్ట్ 9,300 ఉండే, అడగంగా 10,000 చేసిండు. ఇప్పుడు ఇక మాకు ఆ 10,000లో ఏం బతకలేక పోతున్నాం సార్. మేము అందు గురించే ఇక్కడ వచ్చినాం. అంటే గతంలో ఎట్లుంటుండే మీ జీతాలు? 15,600 ఉండే. కట్ చేస్తున్నారు మరి? ఇప్పుడు మొత్తం కట్ అయ్యి మాకు ఎంత 4,000 కట్ అయిపోయినాయి. మాకు చేతికి 10,000 వస్తున్నాయి ఈ మధ్యలో. ఈ 3-4 నెలల నుంచి 10,000 వస్తున్నాయి. అప్పుడు 9,300 వచ్చినాయి. ఇప్పుడు 4,000 కట్ అయినాయి. అంటే మీకంటూ ఒక సూపర్వైజర్ ఉంటాడు, కాంట్రాక్టర్ ఉంటాడు, ఒక అధికారి ఉంటాడు. మరి వాళ్ళని అడగలేరా? మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో 15,000 చిల్లర శాలరీ వస్తుండే, మరి ఇప్పుడేంది ఈ 9,000 10,000 ఇస్తున్నారని అడగలేరా మీరు ఎప్పుడు?
అడిగినాం సార్. అడిగితే మాకు ఇంతే గవర్నమెంట్ నుంచే తక్కువ అయిందని చెప్తుండే మా సార్. మరి ఈరోజు కలిసారా లోపల ప్రజాభవన్లో? సార్ ఎంబడి పోయి లెటర్ ఇచ్చి వచ్చినాం మేడంకు. ఏమన్నారు మరి? ఏమన్నా రిసిప్ట్ ఇచ్చారా మీకు? అదే చెప్తా అని అంటుంది మేడం. ఖచ్చితంగా చేద్దామమ్మా అని అంది. మరి ఇదే తీరుగా ప్రభుత్వం మీరు ఇప్పుడు డైరెక్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు చేసిపోతున్నారు. ఇట్లనే ఉన్నది అనుకో, ఏం చేయాలనుకుంటున్నారు? మీ జీతాలు కూడా ఇంకా ప్రభుత్వం పట్టించుకోకుండా, మిమ్మల్ని పట్టించుకోకుండా మీ జీతాలు పెంపు చేయకపోతే ఏం చేయాలంటే ఇక మేము కూడా, మాకు కూడా బాధ ఉంటుంది కదా సార్. ఏం చేయాలంటే ఇక మేము కూడా ఇక 14 రోజుల తర్వాత ఏదన్నా చేయాలి. ఇక ఇట్లే ధర్నా చేస్తాం మేము. మాకు ఇచ్చిన దాకా మేము ఊకోము. అమ్మా నీ పేరేం పేరు? స్వరూప సార్. ఏం చేస్తావు? ముని పార్కులో హౌస్ చేస్తా సార్. ఇప్పుడు మేము చేయబట్టి 20 సంవత్సరాలు అయ్యాల. నాకు 3 అమ్మాయిలు, 1 బాబు. 2 అమ్మాయిల పెళ్ళి అయిపోయింది. ఇంకొక అమ్మాయి ఉంది. అబ్బాయికి చదువుకొని నేను పరీక్ష కూడా 1 సంవత్సరం ఇంట్లోనే పెట్టిన మా అబ్బాయిని. ఇప్పుడు 10,000 జీతం, 13,600 జీతం వచ్చు సార్. ఆ అమ్మాయికి జాబ్ నాకు పెరిగింది కదా అని అమ్మాయి పెళ్లి చేసిన. బాబుకు స్కూల్లో వేద్దామన్న టైంకు వీళ్ళు జీతం తక్కువ చేశారు సార్. ఆడ ఫీజు కట్టని టైంలో 1 సంవత్సరం ఇంట్లోనే పెట్టిన బాబును. తిరిగి హాస్టల్లో ప్రైవేట్లో చేర్పించిన. ఇప్పుడు మరి ఇంతనే జీతం వస్తే 18 ఏళ్ళ నుంచి చేసి 20 ఏళ్ళ నుంచి చేసినా 1800కి ఎక్కినాము. ఇప్పుడు ఇన్నేళ్ళు చేసి 20 ఏళ్ళు చేసినాక మేము బయట పోవాలంటే పోలేం కదా సార్. ఇళ్ళనే మాకు జీతాలు మాకు ఎప్పుడైతే తగ్గించారో అప్పటి నుంచి కట్టియాలని ఏరియాస్ కట్టియాలి. మాకు అదే 13,600 జీతం రావాలి సార్. మీకు ఈఎస్ఐ పిఎఫ్ ఉందా? ఉంది సార్. పిఎఫ్ ఈఎస్ఐ అన్నీ ఉన్నాయి. కానీ కొంత పోయిన వాళ్ళు కట్టియకున్నా కానీ మేము అట్లనే సరిదిద్దుకో, అప్పుడు తక్కువ జీతాలు ఉన్నాయి కదా అని అట్లనే చేసుకుంటూ వచ్చినాం సార్. ఇప్పుడు ఎక్కువైన జీతం మాకు పిల్లలకు బాధ. నేను ఒక్కదాన్ని చేయాలి. మా ఇంటి వెళ్ళాలన్నా సార్. ఇంటి కిరాయి కట్టుకుంటామా, ఈడ పిల్లలకు చదివిపిస్తామా, ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు వాళ్ళు 20-30 వేల జీతాలు లక్షల కొద్దిగా తీసుకుంటారు. మాకు ఇయ్యానికి ఇంత బాధ ఎందుకు సార్ వాళ్ళకు? అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారంటీలు నీకు వచ్చినాయా? 6 గ్యారంటీ అంటే ఏంటంటే గ్యారంటీ సార్? ఏది మాకు ఇల్లు లేదు, ఏది లేదు. ఉండేటానికి కిరాయికే కట్టుకోలేని ఇబ్బందులు ఉన్నాం సార్ మేము. ఇప్పుడు 5,000 అలాంటివి ఏం లేవు. గాసు లేదు, ఏది లేదు. ఇప్పుడు గెలిచినాక కూడా 500కి గాసు ఇస్తా అన్నాడు. నా పేరు మీదే ఉంది గాసు. అవే 900 తీసుకుంటాడు సార్. 900 ఇది తీసుకొని 40 రూపాయలు పడుతున్నాయి సార్. గాస్ పైసలు 40 పడుతున్నాయి. మరి ఆయన ఇచ్చిన జియో ప్రకారంగా ఏది అమలైంది సార్? మాకైతే ఏమీ కాలేదు న్యాయం. ఇక మేము చేసే కష్టం ఇది సార్. ఎట్లుందమ్మా 10 నెలల పాలన? 10 నెలల పాలన ఇదే. మేము వస్తూనే ఉన్నాము, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, అక్కడిక్కడ పోతూనే ఉన్నాం సార్. నమస్తే, సంజీవయ్య పార్క్ సుమిత్రన్ సార్, జనరల్ సెక్రటరీ. మాకు జీవో ప్రకారం 60 ప్రకారంగా 15,600 ఇచ్చిర్రు ఇంతకుముందు. ఇప్పుడు కృష్ణ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత 9,700 ఇచ్చారు. అది ఏదో అనేసి ఇప్పుడు 10,000 ఉంది సార్. మా జీతాలు ఎప్పటి నుంచి ఆగినాయో అప్పటి నుంచి జీతాలు కట్టియాలని మాకు సమయం పెట్టినాము. 14 రోజులు చూస్తాము. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తాం. ఎవ్వరు కమిషనర్ దగ్గరికి వెళ్తే ఏ లాభం లేదు. హెచ్ఎండి అధికారులకు అందరినీ వెళ్ళాము, ఏ లాభం లేకుండా అయిపోయింది. ఈ 14 రోజులు ఓపిక పడతాము. ఆ 14 రోజులలో మాకు సమాధానం రాకపోతే తర్వాత ఆలోచిస్తాం. ఇది పరిస్థితి. హెచ్ఎండిఏ కార్మికులది మాత్రము అంటే మా జీతాన్ని గత ప్రభుత్వంలో మాకు 15,000 చిల్లర జీతం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చే వరకు మాకు 10,000 జీతం మాత్రమే కట్టిస్తున్నది. సో మేము బతకాలంటే చాలా ఇబ్బందులుగా ఉంటున్నది. పొద్దున్న నుంచి మేము ఫీల్డ్లోనే ఉంటాము, ఇక్కడ వర్క్ చేస్తుంటాము. సో ఆ విధంగా అలాంటి వాళ్ళను మమ్మల్ని ఎందుకు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పటికైతే ఒక 14-15 రోజులు మేము టైం ఇచ్చాము. అంటే మేము తిరగని ఆఫీస్ లేదు. హెచ్ఎండిఏలో ప్రతి ఒక్క కమిషనర్ కలిసినాము, అధికారులకు కలిసినాము, ఎవరు కూడా మనం పట్టించుకోవడం లేదు. ఈరోజు మేము ప్రజాభవన్కు సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ సీఎం ఇంటి దగ్గరికి వచ్చాము, క్యాంప్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ కూడా మేము దరఖాస్తు చేసుకున్నాం. సో ఇక్కడ పట్టించుకున్నాం మమ్మల్ని. లేకపోతే మాకు ఎప్పటి నుంచి అయితే మా జీతాలు కట్ చేసిన జీతాలు ఉంటాయో అవన్నీ మాకు తిరిగి ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. లేకపోతే రాష్ట్రంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతాం. ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వానికి ఒకటే మేము అడగదలుచుకుంటున్నాం, ఇలాంటి పేద కార్మికులకు అంటే 10,000 జీతంతో ఏ విధంగా వాళ్ళు ముందుకు పోతారు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. సో వీళ్లకు 15,000 వాళ్ళు న్యాయమైన అంటే వాళ్ళు గతంలో ఇచ్చిన జీతాలని వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది. సో అదే వాళ్ళకు ఏదైతే ఇప్పటిదాకా కట్ చేసారో ఆ జీతం అంతా ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది. ఆ కార్మికులు దాదాపుగా
170 పైగా ఈ కార్మికులు ఉన్నారట. ఈ కార్మికులకు మీరు తప్పకుండా ఈ జీతాలు అయితే చెల్లించవలసి వస్తుంది. కొంతమందికి ఇల్లు లేని వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ వచ్చేసి దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొన్ని 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. అంటే తిరిగి 15 సార్లు కూడా తిరిగినాం, ఇక్కడ తిరిగిన ఎవరు పట్టించుకుంటలేరు 10 నెలల్లో అని చెప్పేసి కొంతమంది మనతో చెప్పడం అనేది అయితే జరిగింది. సో అలాంటి వాళ్ళను గుర్తించి ఇల్లు లేని వాళ్ళను, అంటే ఇల్లు మినిమం గడవని వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరినీ ఇప్పుడు మనమే కాంగ్రెస్ పార్టీ అంటే 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. సో ఆ ఫామ్స్ నింపుకున్నారు. ఇప్పటిదాకా 10 నెలలు టైం గడిచిపోయినా మీకు ఇంకా టైం ఇంకా కావాలా అంటే వాళ్ళని కొంతమందిని ఎవరినో ఇల్లు లేని వాళ్ళే కావచ్చు, అంటే ఇప్పుడు గ్యాస్ లేని వాళ్ళు కావచ్చు, కరెంటు బిల్లు మాపు కాని వాళ్ళు, అంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు పెట్టిన పథకంలో ఎన్ని రకాలుగా జనాలు ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పథకాన్నన్నా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం వాళ్ళు ఆనందపడతారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒకటి ఒక మహాలక్ష్మి పథకం తప్ప ఏ ఒకటి అమలు కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతున్నది. సో ఇప్పుడు ఆ పథకాలలో ఏ ఒక్కటి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఇప్పటి వరకు కూడా ఏ కుటుంబానికి కూడా కొన్ని కుటుంబాలకు 6 గ్యారెంటీలలో ఏ ఒక్క పథకం కూడా పొందలేని కుటుంబాలు అయితే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇది ప్రజాపాలన అని మీరే చెప్పారు, ప్రజల కోసమే ఉండే ప్రభుత్వం ఇది అని చెప్పారు. కానీ ఇక్కడ అలాంటిది జరగడం లేదు. 10 నెలల నుంచి ప్రజలు మాత్రం రాష్ట్రంలో అస్తవ్యస్తలకు గురవుతున్నామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.